ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధనలను ఎత్తేసింది. విమానాల రద్దు నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన డీజీసీఏ ఏవియేషన్ కొత్త రూల్స్ ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధనలను ఎత్తేసింది. విమానాల రద్దు నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన డీజీసీఏ ఏవియేషన్ కొత్త రూల్స్ ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధనలను ఎత్తేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇండిగో దేశవ్యాప్తంగా విమానాలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది. ఎఫ్డీటీఎల్ కు సంబంధించినటువంటి నిబంధనలు ఉపసంహరించుకుంటున్నట్టుగా కొద్దిసేపటి కిందటే అధికారిక ప్రకటన విడుదల చేసింది. సో ఈ ఎఫ్డీటీఎల్ అంటే ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. ప్రతి పైలట్ వారంలో ఖచ్చితంగా 48 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని డీజీసీఏ ఇటీవల నిబంధన విధించింది. దీని కారణంగా ఇండిగోకు పైలట్ల కొరత ఏర్పడింది. ప్రతిరోజు దాదాపు 2700 ఫ్లైట్స్ ను ఇండిగో దేశవ్యాప్తంగా ఆపరేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్. సో ముందుగానే బుక్ చేసుకున్నటువంటి వారు అందరూ కూడా ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా మేజర్ ఎయిర్పోర్టుల్లో తీవ్ర సమస్య ఏర్పడింది. సో దాని ఫలితంగా ప్రయాణికులందరూ కూడా కొన్ని గంటల పాటు విమానాశ్రయాల్లోనే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి అన్ని మేజర్ ఎయిర్పోర్టులు ఏర్పడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే డీజీసీఏ ఆఫీసర్స్ తో మాట్లాడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడిన తర్వాత వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని ఆదేశాలు ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో ఆ నేపథ్యంలోనే డీజీసీఏ ఏదైతే నిబంధన విధించిందో 48 గంటల తప్పనిసరి విశ్రాంతి అనేటువంటి నిబంధనను విరమించుకున్నారు. సో దాని ఫలితంగా పైలట్లు మళ్లీ యథాస్థాయికి ఆపరేషన్స్ నిర్వహించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సర్వీసెస్ అన్ని కూడా గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతాయని డీజీసీఏ ఆశిస్తోంది. అయితే ఇండిగో మాత్రం ఈ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లే దాదాపు 400 ఫ్లైట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరిస్తున్నట్టు ఒక ప్రకటన వెలువరించినటువంటి నేపథ్యంలో కొంత ఇండిగో ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఏర్పడింది. సో మొత్తానికి నిన్న రాత్రి ఒక నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది డీజీసీ. అందులో ఏంటి, ప్రతి పైలట్ కూడా ఖచ్చితంగా కేవలం కాన్సిక్యూటివ్ గా 12 అవర్స్ మాత్రమే ఫ్లైట్ నడపాలనేటువంటి నిబంధన నుంచి దాన్ని 14 గంటల వరకు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సో దానివల్ల కొంత పైలట్ల కొరతను అధిగమించవచ్చని ప్రభుత్వం భావించింది. కానీ రెస్ట్ అనేటువంటి నిబంధన 48 గంటల రెస్ట్ నిబంధన కారణంగా కంప్లీట్ గా ఇండిగో పూర్తిగా చేతులెత్తేసినటువంటి పరిస్థితి చూసాం. ఏకంగా ఇండిగో అనేది మన దేశంలో చాలా మేజర్ ఎయిర్లైన్ సంస్థ. అలాంటి ఇండిగో సంస్థ చేతులెత్తేసి అన్ని ఫ్లైట్లను రద్దు చేయడంతో ఇక ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి డీజీసీఏ ఈ అంశంలో సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు విధించింది. మనం చూసాం గతంలో ఎయిర్ ఇండియా విమానానికి జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలను రీసెర్చ్ ఇదంతా కూడా అధ్యయన నివేదిక చూస్తే ఫ్యాటిక్ కారణంగా ఆ పైలట్లు పూర్తిగా దృష్టి పెట్టలేదు. దానికి సంబంధించినటువంటి విమానం సరిగ్గా ఫంక్షనింగ్ లో ఉందా, దానికి సంబంధించినటువంటి బటన్స్ గానీ ఇవన్నీ కూడా కరెక్ట్ గా సాంకేతికంగా టెక్నాలజికల్ గా వాటన్నిటిని సరిగ్గా చూడలేదు అనేటువంటి ఒక వాదన వినబడుతుంది. సో ఆ నేపథ్యంలో సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఈ కఠినతరమైనటువంటి నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కానీ వీటిని దశల వారీగా అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. సో ఆ మేజర్ ఎయిర్లైన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో మాట్లాడి ఏ మేరకు దాన్ని చేయగలుగుతారు, వాటికి సంబంధించినటువంటి అంత కెపాసిటీ గానీ అంత పైలట్స్ అంతా మనకు అందుబాటులో ఉన్నారా లేదా అనేటువంటి విషయాన్ని
ముందుగానే చర్చించిన తర్వాత ఈ అమలు దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. కానీ అంత దుందుడుకుగా ఈ నిర్ణయాలు తీసుకున్నటువంటి కారణంగా ఈ రోజు వేలాది మంది ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందిని చూసాం. అయ్యప్ప స్వాములు ఇటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో గానీ, చెన్నై ఎయిర్పోర్ట్ లో గానీ తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నాలకు దిగుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో కంప్లీట్ గా ఇండిగో మిస్ మేనేజ్మెంట్ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాలని సరిగ్గా అంచనా వేయలేకపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఇండిగో కానీ అలాగే ఇతర సంస్థలు అయితే ఇండిగో మినహాయించి మిగిలినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ అయితే సాధారణంగా నడుస్తున్నాయి. కానీ ఇండిగోనే మేజర్ ఫ్లీట్ మన దగ్గర దాదాపు 2700 విమానాలను ప్రతిరోజు ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ సంస్థకు తాజాగా వచ్చినటువంటి కొత్త నిబంధన వల్ల కంప్లీట్ గా చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితంగా ఇండిగో షేర్లు కూడా స్టాక్ మార్కెట్ లో పూర్తిగా డౌన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ పరిస్థితిని గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడి వెంటనే ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని డీజీసీఏని ఆదేశించడంతో డీజీసీఏ ఇమీడియట్ గా ఆ నిబంధనను ఉపసంహరించుకోవడంతో కొంత ఇండిగోకు ఊపిరి పీల్చుకున్నట్టయింది. సో మరికొన్ని గంటల్లోనే గ్రాడ్యువల్ గా ఇండిగోకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వెంకటేష్, అంటే డీజీసీఏ నిర్ణయంతో ప్రయాణికులకు కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా డీజీసీఏ ఈ నిబంధన ఉపసంహరించుకోవడంతో పైలట్లు అందుబాటులోకి వస్తారు. కాబట్టి ఆ మేరకు ఖచ్చితంగా వారికి వేసేటువంటి సిబ్బంది అందుబాటులో ఉంటే ఆ విమానాలు నడిపేందుకు కొంత ఆస్కారం కలుగుతుంది. మనం చూసాం ఏకపక్షంగా ఈ రోజు ఢిల్లీలో దాదాపు 400 ఇండిగో ఫ్లైట్లను రద్దు చేశారు. సో ఇందులో వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు అలాగే వారు ఆ తర్వాత వారు వెళ్లాల్సినటువంటి ప్రయాణాలు గానీ, హోటల్ బుకింగ్స్ గానీ, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ గానీ మొత్తం కంప్లీట్ వాళ్ళ ట్రావెల్ కూడా పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా వేలాది రూపాయలు ప్రయాణికులు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఆ నిబంధనను పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే విమానాశ్రయంలో ఇండిగో కంప్లీట్ గా మిస్ మేనేజ్మెంట్ చేసింది, మిస్ జడ్జ్ చేసింది. పరిస్థితిని అంచనా వేయడంలో పూర్తిగా ఇండిగో విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కానీ, ముందుగానే సమాచారం ఇవ్వడం కానీ, మీరు ముందుగానే ఎయిర్పోర్టుకు రాకండి, మేము చెప్పిన తర్వాత రండి అనేటువంటి కనీస సమాచార వ్యవస్థను చేయలేకపోవడం వలన ఈ రోజు విమానాశ్రయం చేరుకున్నటువంటి వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిజానికి ఇండిగో ఒక మంచి ఎయిర్లైన్ సంస్థ, చాలా ప్రొఫెషనల్ గా నడుపుతున్నారు. టైం కు వస్తుంది ఇండిగో విమానం అనేటువంటి ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేసేటువంటి విమాన సంస్థగా ఇండిగోకి పేరుంది. సో అలాంటి ఇండిగో సంస్థ ఈ రోజు కంప్లీట్ గా చేతులు ఎత్తేయడం మాత్రం పరిస్థితిని అంచనా వేయడం కానీ, కొత్త నిబంధనల వల్ల ఎంత స్టాఫ్ అవసరం ఉంది, ఆ స్టాఫ్ కు ఎలా రిక్రూట్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి బ్యాకప్ ప్లాన్ కానీ, సో ఇలాంటి ప్లానింగ్ ఏది కూడా ఇండిగో లాంటి ఒక మేజర్ ఎయిర్లైన్ సంస్థ చేసుకోవడం డెఫినెట్ గా ఆ మేనేజ్మెంట్ యొక్క కెపాసిటీస్, స్కిల్స్ పైన అనేక అనుమానాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. దాని ఫలితంగానే ఇండిగో షేర్స్ అన్ని కూడా మార్కెట్లో ఈ రోజు పూర్తిగా క్రాష్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వెంకటేష్, అంటే విశ్రాంతి నిబంధనలు ఎత్తేసిన నేపథ్యంలో సేఫ్టీ వైజ్ ఇది ఎంతవరకు సేఫ్ అనుకోవచ్చు? ఖచ్చితంగా సేఫ్టీ అనేదే ప్రధానమైనటువంటి అంశంగా చూడాలి. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. కానీ ఆ నిబంధనను అమలు చేసే క్రమంలో పైలట్లు మన దేశంలో అందుబాటులో ఉన్నారా లేదా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో పైలట్లు అనేది చాలా ఎక్స్పర్ట్ జాబు. సో ఆ ఎక్స్పర్ట్స్ మాత్రమే విమానాలు నడపగలుగుతారు. వారికి తగినటువంటి అనుభవం ఉండాలి. కమర్షియల్ లైసెన్స్ ఉన్నటువంటి వారు మాత్రమే ఈ కమర్షియల్ విమానాలు నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డీజీసీ కొన్ని నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దాటుకొని ఒక పైలట్ కమర్షియల్ లైసెన్స్ సంపాదించాలంటే చాలా పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి శిక్షణ తీసుకుని ఉండాలి. అటువంటి శిక్షణ కలిగినటువంటి పైలట్స్ మనకు అందుబాటులో ఉన్నారా లేదా అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందా లేదా అనేది అనుమానంగానే ఉంది. దాని ఫలితంగానే ఈ రోజు ఇండిగో ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిజానికి ఇండిగో కూడా ముందుగానే ప్రభుత్వాన్ని సంప్రదించి తమ వద్ద పైలట్లు అందుబాటులో లేరు కాబట్టి నిబంధనల సడలింపుకు సంబంధించినటువంటి కొంత ముందుగానే రిక్వెస్ట్ చేసి కొంత సడలింపు తీసుకుంటే ఇంతమంది వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండేది కాదు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది డీజీసీఏ. పైలట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి నిబంధనలను ఎత్తేసింది. విమానాల రద్దు నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన డీజీసీఏ ఏవియేషన్ కొత్త రూల్స్ ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.